బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది. శాంపిల్, బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఇది కొంచెం ఐ విజన్ బ్లర్గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఉందంట, స్కాన్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి స్కాన్ చేస్తాం. అది అపోలోకి వెళ్ళి స్కాన్ తీద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి లేదు, అపోలోకి వెళ్తున్నా. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలండి, ఇంకా మాటలు నాకు చెప్పడానికి కూడా నాకు మరి మనసు ఇది లేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్కి వచ్చి బ్లర్గా ఉంది, హెడ్కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది. అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది. యాక్సిడెంట్ తీరు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్గానే అయ్యింది. బట్ మీరు కొంత చిన్న అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లిప్ అవి గాయాలయ్యాయి, ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అది ఇంకేం ఏదైనప్పటికీ కూడా అవకాశం ఉన్నట్టే కదా, మీకు వచ్చినట్టే కదా. చూడాలి అదే మరి లైఫ్, ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. క్షణకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా మీరే, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్టులు చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు, మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి, నా ఫోన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలియదు ఇవ్వడానికి. మరి అవి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను, నాకు అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలీదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు. మరి లోపల నుంచి ఎవరు తీసారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీసారో కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ సిచ్యువేషన్ లోపల ఏంటి. యాక్చువల్గా నేను వాళ్ళని కూడా కలుస్తాను. యాక్చువల్గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను పర్సనల్గా. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను కూడా ఒక క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడ వాణి అని చెప్తున్నాను మీ అందరికీ. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ. బట్ ఒకసారి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారో కనుక్కోండి. టెస్టులు చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? ఇవి బ్లడ్ టెస్ట్కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షనే కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ మేము ఇచ్చాను. అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వార్న్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను నేను. అది చెప్తున్నాను నేను. మిమ్మల్ని ఎలా చేసి తీసుకోవచ్చు కదా శాంపిల్స్, మిమ్మల్ని ఎలా చేసి చేయొచ్చు కదా. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ కూడా 0 వచ్చింది. బ్లడ్ శాంపుల్ మ్యానిపులేట్ చేస్తామని ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము. హేమాచలం ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ తెలిసే ఉంటుంది మరి మీరు.
ఇగోండి బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్. వాళ్ళు ఏవైనా మ్యానిపులేట్ చేసినా ఇదే మేడం ఒకసారి చూపించరు మీదకి లిఫ్ట్ చేయడం అయ్యా కొంచెం సైడ్ పెట్టమ్మా. లోగా కొంచెం ఒకసారి డౌన్ చేస్తే చాలు. హలో 0 అండి. మేడం మళ్ళీ ఒకసారి చూపించరు 0. ఒకసారి సెంటర్ ఫ్రేమ్ ఓకే రైట్. యాక్సిడెంట్ అయినా మీరు